అందరికీ నమస్కారం. వేదికపైన ఆశీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ పార్టీ ప్రారంభానికి ముందుగా ఉద్యమ సంస్థ నుంచి కూడా నాతో వెన్ను దన్నుగా నిలిచినటువంటి సీనియర్ కార్యకర్తలంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, మహిళా మండలికి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే నాకు అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. డిసెంబర్ 24, మార్చి 15 ఒకటి జాతీయ వినియోగదారుల దినోత్సవం అయితే ఒకటి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. వినియోగదారుడు అంటే తన పెట్టే ఖర్చుకి విలువైన వస్తువును తీసుకునేవాడు. అందులో చాలా చోట్ల తూకాల్లో తేడా ఉన్నా, ప్యాకెట్లో తేడా ఉన్నా, లేకపోతే వస్తువులో తేడా ఉన్నా నిర్భయంగా నేను చెల్లించిన వస్తువుకి ఈ వస్తువు కావాల్సిందే, నేను చెల్లించిన డబ్బులు కానీ అడగడానికి పుట్టినటువంటి 1986 వినియోగదారుల రక్షణ చట్టం వచ్చినటువంటి ఏకైక రోజు. ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మా డబ్బు పోకుండా, మా కుటుంబం వీధి పాలు పోకుండా, మా ఆరోగ్యాన్ని కాపాడే మంచి రాజకీయం కావాలని కోరుకునే రోజుగా ఇది మారాలి అని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. మిత్రులారా, ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఢిల్లీ నుంచి. సురేన్ భాయ్, सुनिए मेरा बात. एक आदमी हमको फोन कर लिया, वो बोला, बाबजी भाई आंध्र प्रदेश में आप है क्या? वो बोला, हम बोल दिया, भैया आंध्र प्रदेश में आप नहीं है, आपका बाप जयप्रकाश नारायण है आंध्र प्रदेश में. हम बोला, क्योंकि वो जयप्रकाश नारायण अच्छा आदमी है, అందుకే చెప్పాను ఆ మాట అని చెప్పి సురేన్ గారికి చెప్తున్నాను. నేను జాతీయ రాజకీయాల కోసం అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడతారు, రాష్ట్ర రాజకీయాల కోసం. నేను అంత దూరం వెళ్ళదలుచుకోలే. ఆ పెద్ద ఆయన చెప్తున్నారు 80 సంవత్సరాలు ఉన్నాయి, రైల్వే కృష్ణ గారు ఐఏఎస్ని త్యాగం చేసి వచ్చారని. వంకాయల సత్యనారాయణ గారి కోసం మీకు తెలుసా? సీతామహాలక్ష్మి సినిమాలో మావి చిగురు తినగానే కోకిల పరికేనే అనే పాటకి అద్భుతమైనటువంటి రూపొందించినటువంటి వ్యక్తి వంకాయల సత్యనారాయణ గారు వచ్చారు. ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈరోజు రావాల్సి ఉండే, కానీ రాలేకపోయారు. నేను ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయాల కోసం చెప్పే ముందు ఈ రాష్ట్ర విభజనలో జరుగుతున్నటువంటి తంతు తమాషా కోసం ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఓ డిఈఓ గారు స్కూల్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఓ మేషార్ని అడిగారు, మీ పిల్లలు బాగా చదువుతున్నారంటే చాలా బాగా చదువుతున్నారని చెప్పారట మేషారు. అయితే మీ క్లాస్కి వచ్చి నేను చిన్న టెస్ట్ చేస్తానని చెప్పి క్లాస్కి వచ్చి, అరే రాము, శివధనుస్సుని ఎవరు విరిచారా అని అడిగారట డిఈఓ గారు. అడిగితే ఆడు చెప్పాడట, నేను కాదండి శంకర్ విరిచాడండి అని చెప్పాడట. వాడిని పిలిచి అడిగాడట, శివధనుస్సుని ఎవరు విరిచారా అంటే ఈడు ఇరిచి నా మీద పెడుతున్నాడండి అని చెప్పాడట. ఆయన డిఈఓ గారికి మతిపోయింది, ఏంటి ఇలా చెప్తున్నారని. మేషార్ గారు చూశాడట డిఈఓ. అప్పుడు మేషార్ చెప్పారట, అయ్యా మీరు డిఈఓ గారు అని చెప్పి నిజం చెప్పడానికి భయపడుతున్నారు, ఈ వేదవుల ఇద్దరులో ఎవడొకటి విరిచే ఉంటాడండి అని చెప్పారట. ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజనకు తీరు కూడా అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు చేశాడని జగన్ అంటాడు, జగన్ చేశాడని చంద్రబాబు నాయుడు అంటాడు, వీళ్ళిద్దరూ చేశారని సత్యబాబు అంటాడు, మరొకరు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎవడు చేశాడో, ఎవడు దొంగలించాడో, ఎవడు దొంగ రాజకీయం చేస్తున్నారో జనం గమనిస్తున్నారు. జనం సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఆ సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాధానంలో తమ్ముడు అక్కడి నుంచి మాట్లాడుతాడు కేక అని. ఆ కేక లోక్సత్తా పార్టీకి ఓ కొత్త రూపం రావాలని చెప్పి నేను కోరుతున్నాను తమ్ముడు. ఇక నేను పెద్ద పెద్ద అంశాల విషయం మాట్లాడిన, కానీ ఉత్తరాంధ్ర వెనుకబడతనం కోసం మీకు అందరికీ తెలుసు. ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అవమానాలు మీకు తెలుసు. ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి దోపిడీలు మీకు తెలుసు. మిత్రులారా, మీ ముందు లోక్సత్తా పార్టీ కార్యకర్తగా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను, ఒక్కసారి వినండి. వజ్జా రాఘవరావు గారని ఒక 80 సంవత్సరాల వయోవృద్ధుడు
పాయికరావుపేటలో ఒక 20 ఎకరాల భూమి కొనుక్కొని ముసలమ్మ ముసలాడు ఇద్దరు జీవితం వెళ్ళబోస్తుంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు రాత్రికి చంపేస్తే ఆ భూమి వస్తుందని చెప్పి దొంగలను పంపిస్తే ఆ ముసలమ్మ ముసలాళ్ళు ఇద్దరు కలిపి పాయికరావుపేట బస్టాండ్లో తలదాచుకున్నది ఈ జిల్లాలో. ఆ విషయం పత్రికల్లో వస్తే పిఎఫ్ఎల్ నుంచి ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి మన లోక్సత్తా పార్టీ నుంచి సాయం చేయరామా బాబ్జీ గారు అని అడిగితే, అయ్యా ఇది దోపిడీ రాజకీయాలకి నిలయమైపోతుంది, మనకు శక్తి అయితే సరిపోవట్లేదని చెప్పి చూద్దాం మా నాయకుడిని అడుగుతానని చెప్పి నేను జయప్రకాష్ నారాయణ గారిని అడిగితే వెంటనే వెరీ గుడ్ చూడు, కానీ అప్పటి పరిస్థితి బట్టి నువ్వు వ్యవహారం చేయని చెప్పారు. చెబితే నాకు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బలమో, మరొకసారి మీ ముందు గౌరవంగా చెప్తున్నాను, మా తాతగారు స్వాతంత్ర సమరయోధులు అనకాపల్లి నుంచి శాసనసభ్యులుగా గెలిచారు, వారిచ్చినటువంటి బలమో తెలియదు కానీ ఆ 20 ఎకరాల భూమిని తిరిగి కలెక్టర్ చేత డీ ఫారం పట్టా ఇప్పించిన ఘనత లోక్సత్తా పార్టీకి దక్కింది. దానికి నిదర్శనం 80 సంవత్సరాల వయసున్నటువంటి వజ్జ రాఘవరావు గారి భార్య కూతురుతో ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, ఎందుకు చెబుతున్నానంటే ఇది జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం. ఇంతకన్నా లోక్సత్తా పార్టీకి ఏం కావాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతకన్నా ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినట్టు ఏం చేస్తాడో ఒక్కసారి మీరే తెలుసుకోమని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మీరు చెప్తున్నాను. మిత్రులారా, ఆ ఘనత మనదే, ఆ ఖ్యాతి మనదే, మనం చేశాం. ఇప్పుడు వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. నేను హైదరాబాద్లో ఉంటుండగా ఆ చెల్లెమ్మ పాయికరావుపేట నుంచి నిర్మల, తల్లి నిర్మల ఒకసారి నువ్వు మీదకి రారా, నువ్వు మీదకి రా. ఆ నిర్మల నాకు ఫోన్ చేసి, అయ్యా జయప్రకాష్ నారాయణ గారు చెప్పాక తర్వాత అమ్మకి నాన్నకి అన్నం పెట్టించావు అన్నయ్య, ఆయనకి మీకు అందరికీ రుణపడి ఉంటానని చెప్పింది. ఒక్కసారి ఆమె మాటల్లోనే విందాం మిత్రులారా. అది నిర్మల తాలూకా బాధ్యత. దానికి కూడా మామూలుగా మంచి పంట ఇవ్వకుండా మమ్మల్ని అమ్ముకోవడానికి లేకుండా చేస్తున్నారు. పాపం మా వయసు అయిపోయింది. బాబు మాకు న్యాయం చేయండి. మీ కుటుంబానికి న్యాయం జరిపించే బాధ్యత లోక్సత్తా పార్టీది. 100కి 100 పాళ్ళు మీకు న్యాయం సరేనా? నేను మీకు మాట్లాడుతున్నాను. జై లోక్సత్తా, జై లోక్సత్తా, జేపీ గారి నాయకత్వం. ఇదే నిదర్శనం అవినీతిని అంతు చేసే పార్టీ లోక్సత్తా పార్టీ. జై లోక్సత్తా. బాబ్జీ గారు కొనసాగిస్తున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ యలమంచిలి నియోజకవర్గం దగ్గరికి వచ్చిన తర్వాత ఆలీబాబా 40 దొంగల్లో ఆలీబాబా చచ్చిపోయాడు, ఇంకా 40 దొంగలు ఉన్నారు, అందులో ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, నేను అధికారం వస్తే ఈ సంగతి తేలుస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ దొంగలందరినీ వెంటేసుకొని దెబ్బకుట దొంగల ముఠాలాగా చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే ఈ రాజకీయాన్ని ఒక్కసారి ఆలోచించమని నేను చెప్తున్నాను మిత్రులారా. ఈరోజు ఆ రాఘవరావు గారు, ఆయన భార్య, పిల్లలు, కొడుకులు చనిపోయారు, అల్లుళ్ళు చనిపోయారు, కుటుంబం రోడ్డున పడింది. ఎక్కడా మేమెవరు అధైర్యం చెందలా. నేను పేరు చెప్తే గంట టైం పడుతుంది ఇక్కడున్న నాకు సహకరించిన కార్యకర్తలందరికీ. మా శశిభూషణ్ దగ్గర ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక్క గంటా శ్రీనివాసరావు అనే ప్రబుద్ధుడు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రంథాలయ స్థలాన్ని కబ్జా చేస్తే ఒక్క లోక్సత్తా పార్టీ ఒక్కటే ఆపింది. దీనికి నిదర్శనం కాదా అని చెప్పాను నేను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యారు? ప్రధాన రాజకీయ పార్టీలు ఏమయ్యాయి? ఎందుకు గంటా శ్రీనివాసరావు తప్పు చేశాడని చెప్పరు? ఆ రోజు మేమందరమే కలిపి అఖిలపక్ష పార్టీ పెడితే
ఈ బండారు సత్యనారాయణ అయ్యన్న పాత్రుడు ఆ గంటా శ్రీనివాసరావు దొంగ రామీపట్నం పోర్టుకు పట్టుకుపోతున్నాడు. ఈ పట్టుకెళ్ళిపోయినాడు తందామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గంటా శ్రీనివాసరావుని తిడితే మా నేత చాలా మంచోడు అంటారా? ఇంత దిగజారిన రాజకీయాల్ని మనం మార్చాలా లేదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి చెప్తున్నాను. మనకి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకం కాదు, పురంధరేశ్వర వ్యతిరేకం కాదు. దిగ్విజయ్ సింగ్ చెప్తున్నాడు, జయరాం రమేష్ చెప్తున్నాడు, పురంధరేశ్వర్ అక్కడ 1000 ఎకరాలు కొనండి, అందుకే రామాయపట్నం పోర్టు అడుగుతుందని. ఆ వాస్తవాలు సోనియాకి, సత్యబాబుకి, చిరంజీవికి, కిరణ్ కుమార్కి లేకపోతే జగన్ బాబుకి తెలుస్తాయి. మనకు అనవసరమైన విషయాలు. మనం చెప్తున్నాను ఏమంటున్నానంటే అంగుళం ఉత్తరాంధ్రాన్ని ఆక్రమిస్తున్నారు. ఎక్కడ కూడా గజం భూమి లేని పరిస్థితికి తీసుకొచ్చారు. అరే మంత్రి దగ్గరికి ఉదయం 6 గంటలకి కలెక్టర్ని దర్శనం చేసుకుంటుంటే జయప్రకాష్ నారాయణ గారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు, విశాఖపట్నంలో కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితే ఫోన్ పక్కన పెట్టు తర్వాత చూసుకుంటానని చెబితే అంత గుండె ధైర్యం ఉన్నటువంటి నేతలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారా ఒకసారి తేల్చుకోమని చెప్తున్నాను మిత్రులారా. మీకు ఎందుకు చెబుతున్నాను ఈ మాట? ధర్మం అంత వేగంగా గెలవదు, ధర్మానికి అంత రకమైన శక్తి ఉండదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. శ్రీకృష్ణుడికి ధర్మం తెలుసు, విలువ తెలుసు, నిజాయితీ తెలుసు. కానీ అక్కడ పాండవుల పక్షాన ప్రతి నిమిషం చెప్పి ఆ విజయం వైపు అడుగులు వేయించాడే తప్ప అక్కడ ధర్మం గెలిచే పరిస్థితి లేదు. లోక్సత్తాకి 8 మంది శత్రువులు, తెలుగుదేశానికి ఒకడే శత్రువుడు జగనే, జగన్ కూడా ఒకడే శత్రువుడు చంద్రబాబే, వీళ్ళిద్దరికి ఒకడే శత్రువు కాంగ్రెసే. వీళ్ళందరూ రాత్రి అయితే దసపాలని, పగలైతే తునిలోని బీచ్లను కలుసుకుంటుంటారు. అందరి వ్యాపారాలు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే. నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీయే నాకు జీవితం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న పెద్ద మనిషి మరుసటి ఉదయం ఫ్లైట్ ఎక్కి జగన్ దగ్గర దండేసుకొని వచ్చాడంటే ఎంతకన్నా దొంగ రాజకీయాలు ఎక్కడుంటాయి? ఒక్కసారి మిమ్మల్ని చూడమని నేను చెప్తున్నాను మిత్రులారా. వంకాయలు సత్యనారాయణ గారు 2 మాటలు చెప్పారు ధర్మం కోసం. నేను చెప్తున్నాను, ఇది మనం చాలా పెద్ద ఎత్తున పడుతున్నటువంటి ప్రయాస. దీనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అల్లూరు సీతారామరాజు మెడలో దండ వేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు అక్కడ నుంచి ముడిచిన చేతులు తీయకుండా ఇక్కడికి వస్తే లక్షల మంది ఆత్మాభిమానంతో జయప్రకాష్ నారాయణ గారికి ఇలాగాని చెబుతున్నారంటే వాళ్ళంతా లోక్సత్తా పార్టీని గెలవాలని కోరుకుంటున్నటువంటి మిత్రులారా. ఎక్కడండి ఈ రాజకీయ పార్టీలకి విధానాలు ఉన్నాయి? నిన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆయన జన సైన్యాన్నో జన పార్టీనో ఏది పెట్టినా మహిళలకు రక్షణ ఇస్తానని చెప్పే పరిస్థితుల్లో లేనటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన మహిళలకు రక్షణ కల్పిస్తాడంటే నమ్ముతారండి? మీరు నమ్ముతారా? మరి అవినీతి కోసం జగన్ మాట్లాడితే వింటారా? మరి బెల్ట్ షాపుల కోసం చంద్రబాబు మాట్లాడితే వింటారా? ఈ అన్నిటి కోసం మాట్లాడే వ్యక్తి జయప్రకాష్ నారాయణ ఒక్కడే. ఆయనే మనకు మెగాస్టార్ మిత్రులారా. ఈ రాష్ట్రంలో 12 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మన లోక్సత్తా పార్టీ నుంచి మొదటి నుంచి చెప్తున్నాం, మనకి పాండవులు కావాలి, కౌరవులు వద్దు అని చెప్పని. ఆ పాండవులు మనకు కావాలి. ఈ జిల్లాలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తమ శ్రీనివాస్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. మనందరికీ ఆత్మధైర్యం లేదు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలో నుంచి 3 జిల్లాల్లో తీసుకుంటే ఆ రాజకీయ పార్టీలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మునిగిపోతున్న పడవలా ఇలాగ ఉన్నాయి. కానీ లోక్సత్తా పార్టీకి ధైర్యం ఉంది. కానీ లోక్సత్తా పార్టీ కార్యకర్తలకు ఇంకా గుండె ధైర్యం రావాలి. పోరాటం కోసం వెనక జంగం, పోరాటం కోసం ఎవరిని వదిలిపెట్టే పని లేదు. ఎవరి కోసం తమ్ముడు? వాళ్ళు భయంకరంగా నిజంగా చెప్తున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో విశాఖపట్నంలో ప్రధాన రాజకీయ పార్టీలు పైసా ఖర్చు పెట్టకుండా, 100 మంది లేకుండా, బిర్యానీ ఇవ్వకుండా ఇంత సభను తీసుకొస్తే మనం వాళ్ళ కింద జోహార్ అయిపోతాం. ఇంతమంది జనం వస్తారా? ఒకసారి తేల్చమని నేను కోరుతున్నాను మిత్రులారా. ఈ రాజకీయాన్ని మార్చాలి. ఇప్పుడు సరైనటువంటి అవసరం. మనం 50 రోజులు కష్టపడాలి. కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటింటికి తిరుగుదాం. గ్యారెంటీగా నేను చెప్తున్నాను, గతంలో మన గెలుపు 40,000, ఈరోజు మన గెలుపు 25,000. 5-6 పార్టీలు పోటీ చేస్తున్నాయి. లోక్సత్తా పార్టీ కార్యకర్త నిశ్శబ్ద విప్లవంగా ప్రతి ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా లోక్సత్తా పార్టీ గెలాలి, లోక్సత్తా పార్టీ గెలవకపోతే జనం ఓడిపోతారని చెప్పకపోతే లోక్సత్తా పార్టీకి ఓట్లు రావు. ఆ మాట చెప్పడానికి శక్తి మన దగ్గర ఉంది. ఈరోజు
ఇందాక బేర్లాల్ గారు చెప్పారు, నాయుడు వేణుగోపాల్ తీసుకున్నా, ఇక్కడ పంచాయతీ రాంబాబు తీసుకున్నా, ఇక్కడ ఉన్న ఆడపిల్లలు తీసుకున్నా, ఆమె సిపిఓ గారి వైఫ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వైఫ్. నెల రోజుల నుంచి విజయనగరంలో ఆవిడ పాదయాత్ర చేస్తుంది. భర్త పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. రాయి పద్మావతి ఒక వెటనరీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక ఉద్యోగి భార్య నెల్లిమర్ల నుంచి పోటీ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళం కాదు, కానీ రాజకీయాలు తెలియలేనంత తెలుగు తక్కువ వాళ్ళు అంతకన్నా కాదు. ఆ రాజకీయాలు మాకు తెలుసు అని చెప్పి మనం ధైర్యంగా చెప్తున్నాం. మిత్రులారా, నేను ముగిస్తాను. జయప్రకాష్ నారాయణ గారి కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు చూస్తే నాకు బాధ అనిపించింది. మన వీధుల్లో పాత సామాన్లు కొంటాం తిరుగుతారు కదా. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవడ ఏ పార్టీలో అమ్ముడు కాకపోతే, ఏ పార్టీలో పనికి రాకపోతే ఆయన తీసుకొచ్చి కండువా వేసే స్థాయికి సరిపోయాడు. మరి వీళ్ళందరినీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం న్యాయం చేస్తాడో ఒక్కసారి ప్రజలకు చెప్పమంటున్నాం. జగన్ కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళమ్మ క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు ముద్దు పెడుతుంది, అట్నుంచి వచ్చినప్పుడు ముద్దు పెడుతుంది. ఎందుకు పెడుతుందా అని చాలా రోజుల నుంచి నేను ఆలోచించాను. నాన్న, ఇంత చిన్న వయసులోనూ మీ బాబు కన్నా ఘోరంగా సంపాదించావా, ఎంత విద్య నీకు ఎలాగొచ్చిందో నాన్న పెట్టే పరిస్థితుంది. మనం చంద్రబాబు నాయుడు గారి కోసం ఒకసారి చెప్పుకోవాలి. ఆ మధ్యలో ఎప్పుడో పిల్లలు నేను టీవీ దగ్గర కూర్చున్నప్పుడు, నాన్నగారు చంద్రబాబు ఇలాగ ఎందుకు అంటున్నాడు అంటే నాకు ఆలోచన వచ్చింది. అమ్మ, 2 సార్లు ఓడిపోయానని చెప్తున్నాడు, మరోసారి ఓడిపోతే 3 వేళ్ళు చెబుతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు కోసం మనం చెప్పాం. ఇక కాంగ్రెస్ కోసం అది ఖాళీ అయిపోయినటువంటి కంపెనీ. అన్నయ్య బొత్స సత్యబాబు విజయనగరంలో ఉన్నాడు. ఆ దిగ్విజయ్ సింగ్, ఈ చీప్ లిక్కర్ కింగ్ ఇద్దరూ కలిపి రాష్ట్రాన్ని విభజించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఉత్తరాంధ్రలో అనేక విజయాలు సాధించాం లోక్సత్తా పార్టీ నుంచి. ఒకటి చెప్పుకుంటే శ్రీకాకుళం నుంచి దాదాపుగా 10-20 మనం విజయాలు ఉన్నాయి. మీరు అధైర్యపడకండి, వేదిక మీద కూర్చున్న వాళ్ళే నాయకులు అనుకోకండి. ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు చాలామంది కింద ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులే నాయకుల్లో ఉండాలని కోరుకుంటే, జగన్ అదే అనుకుంటే, కాంగ్రెస్ అదే అనుకుంటే, జయప్రకాష్ నారాయణ గారి సోదరుడు నాగేంద్రబాబు చాలా గౌరవంగా కిందన కూర్చున్నారు. అంతేగాని వేదిక మీదకి ఎందుకు రాలేదంటే ఆ విజ్ఞత కలిగిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు, అందుకే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. మనం ఆ విజ్ఞతని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచించండి, దొంగ పోలీసు ఒకటైపోతే ఎంతైనా తీసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, అన్ని పార్టీలు రాజకీయాల్లో వాళ్లే కలిసిపోతారు ఎన్నికలు బూత్ వరకు. అయితే ఎన్నికల నిబంధనలు బాగున్నాయి. నిన్న మీరు ఒక్కసారి ఆలోచించండి, సురేంద్ర శ్రీవాత్సవ్ గారు వెళ్ళిపోయారు. జేపీ గారు, నేను పార్టీలో చేరిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత మెంటల్ టెన్షన్ అనుభవించలేదు. నిన్న రాత్రి వరకు ఈ వేదిక మనకు దొరకలే. పైపచ్చు ఎంత ఇబ్బంది అంటే, లోక్సత్తా పార్టీ వాళ్ళంటే అన్నీ కరెక్ట్గా ఉండాలని ఆఫీసులు చెప్తున్నారు. మరి జగన్ చంద్రబాబు సంగతి ఏంటంటే వాళ్ళు అంతే కదా సరే నేను అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మనకి కూడా ఉంది. లోక్సత్తా పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమైనా చేయగలుగుతాం. దీన్ని మీరు ఒకసారి ఆలోచించండి. సినీ రంగంలో కుటుంబాలు ఎలాగైతే ఉన్నాయో రాజకీయ రంగాల్లో కూడా కుటుంబాలు. ఈ కుటుంబాల సంస్కృతిని మనం పక్కన పెట్టకపోతే ఈ రాష్ట్రంలో చాలా ప్రమాదం వస్తుంది ముందుకి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 100 ఎరకల్ల తెల్ల పిల్లి కాశీయాత్రకు బయలుదేరిందట. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో నాయకుల పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళు ఎక్కడికక్కడ కబ్జా చేశారు, ఎక్కడికక్కడ కుంభకోణాల్లో ఉన్నారు, కానీ ఎవడు మాట్లాడట్లేదు. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. అయ్యా జయప్రకాష్ నారాయణ గారు, ఈ మధ్య బొమ్మలిల్లు, అక్షయ గోల్డ్, విఆర్, చిప్సీ, రాగం మ్యూజిక్, విష్ణు సాయి, స్పార్క్ అనే సంస్థలు లక్షల కోట్ల రూపాయలతో విశాఖపట్నం ప్రజలను దోపిడీ చేశాయి. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది బొమ్మరిల్లులో కానీ, లేకపోతే అక్షయ గోల్డ్లో కానీ, విఆర్ చిట్స్లో కానీ, లేకపోతే రాగా మ్యూజిక్లో కానీ, విష్ణు సాయిలో కానీ, స్పార్క్లో కానీ. సిమ్స్ కూడా చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దోపిడీకి గురవుతుంది విశాఖపట్నం ప్రజలు. దోపిడీ చేస్తుంది పైనుంచి వస్తున్నటువంటి దొంగలు. ఈ దొంగలు ఆపమని లోక్సత్తా పార్టీ నుంచి కోరుతున్నాను. వాళ్ళు దోపిడీ చేసి ఎందుకు తప్పించుకుంటున్నారంటే, వాళ్ళ సామాజిక వర్గాలకు చెందినటువంటి శాసనసభ్యుడిగా గెలిచాక ఆ ఇంట్లోనే వాళ్ళు నివాసం పొంది పోలీసులకి ఏమీ చిక్కకుండా చేస్తున్నారు. కొత్త రాజకీయాన్ని తీసుకొద్దాం. విశాఖపట్నంలో లోక్సత్తాను గెలిపిద్దాం. విశాఖపట్నం నుంచి కొత్త రాజకీయానికి శ్రీకారం చుడదాం. తమ్ముడు వేణుగోపాల్ చెప్పాడు, నేను చెప్తున్నాను. దాదాపుగా అందరం ఒకే ఆలోచనతో పనిచేస్తున్నాం. నాకైతే రాజకీయాల్లో
ఇంకా పోటీ చేయాలని కానీ లేకపోతే ఇంకొక నియోజకవర్గం నుంచి చేయాలని కానీ ఓపిక రోజు రోజుకి సన్నగిలిపోతుంది. ఎందుకంటే నేను పార్టీలో కీలకంగా పనిచేయాలి, తప్పదు. కొత్త కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నాయకత్వంలో ఈరోజు రామన్ బెల్లా తీసుకున్నా, లేకపోతే మన ప్రమోద్ని తీసుకున్నా, లేకపోతే శ్రీనివాసరావు తీసుకున్నా, లేకపోతే కొత్త ఆయన ఇప్పుడు రాజాం నుంచి వచ్చారు బాబురావు గారు, మిగతా వాళ్ళు వచ్చిన ఇప్పుడిప్పుడే కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. కిందని సురేష్ కూర్చున్నారు, గతంలో ఆయన మనకి అధ్యక్షుడిగా చేశాడు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారు రాష్ట్ర కార్యవర్గం చేశారు. అయితే వేదిక స్థలాభావం వల్ల అధ్యక్షులు, నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులను పిలలేకపోయాం. ఎందుకంటే సమయం, జేపీ గారు లైవ్కి సమయం అవుతుంది. ఈ సమయం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించింది. ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊర్లో ఒక రాజుగారు ఓ 10 ఎకరాల పొలం ఉంటే ఆ 10 ఎకరాల పొలాన్ని ఆ ఊర్లో పేదలకు ఇచ్చి, మీరు జాగ్రత్తగా సాగు చేసుకోండిరా, నేను పట్నం వెళ్తున్నాను, నేను బాగున్న తర్వాత వచ్చాక మీ కష్టసుఖాలకు అటెండ్ అవుతానని చెప్పి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత భూమికి అనూహ్యమైన రేటు పెరిగింది. ఈ రాజుగారు ఎవరెవరికైతే కౌలుకి ఇచ్చారో వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు. రాజుగారు ఆ ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత తీరా బాగున్నారా అందరూ అడిగితే అందరూ బాగున్నాం బాబయ్య అని చెప్తున్నారు. అయితే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, సరే నాకు ఈ భూమి అవసరం లేదు, దీన్ని ఊర్లో మన వాళ్ళకి అందరికి ఇద్దామని చెప్పి ఒకరోజు పంచాయతీ ఆఫీస్కి రమ్మని చెప్పి, ఈ ఊర్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అందరూ రండి అని చెప్పి అందరికీ చెప్పాడు రాజుగారు, నా దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, మీలో పేదవాడు ఎవడున్నాడో వచ్చి ఈ భూమిలో కొద్ది తీసుకొని సర్దుకొండిరా అని చెప్పిన తర్వాత ఆ ఊర్లో డబ్బున్నోడు, డబ్బు లేనోడు, అవకాశం ఉన్నాడు, అవకాశం లేనోడు అందరూ కూడా నేను పేదవాడిని అని చెప్పి రాజుగారిని మాయ చేసే స్థాయికి వచ్చారు. అయితే రాజుగారికి బాధ అనిపించింది, ఈ ఊర్లోనే నేను పెద్దవాడిని అయ్యాను, ఈ ఊర్లోనే డబ్బు సంపాదించాను, ఈ ఊర్లోనే నేను ఎదిగాను, లేదు ఇక్కడ మార్చాలి, నేను కానీ ఇందులోంచి వెళ్ళిపోతే తప్పని చెప్పి ఆ రెండో రోజు మొత్తం ఊర్లో పెద్దలందరినీ పిలిపించి ఆయన పరీక్ష పెట్టాడు. ఏం చెప్పాడంటే, మగాళ్ళందరినీ పిలిపించి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరు ఎంత దూరం పరిగెడతారో తిరిగి మళ్ళీ వాళ్ళు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ వరకు చేరుకుంటారో ఆ చేరుకున్న వాళ్ళకి పరిగెట్టినంత స్థలం ఇస్తానని చెప్తే చాలామంది కొంత లక్ష్యం కోసం పరిగెట్టారు. ఒక 2-3 12 గంటలతో పరిగెడితే సరిపోతుంది తిరిగి 6 గంటలకు వస్తే అని అనుకోకుండా ఎక్కువ భూమి కావాలని ఆశతో వాళ్ళిద్దరు 3 పరిగెడుతుంటే 3 పరిగెట్టి వస్తున్నారు, చాలా దూరం పరిగెట్టారు. ఊరందరూ చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు 3 బాగా ఎక్కువ భూమి వస్తుంది, రాజుగారు చెప్పిన టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యారని. అందులో ఒకడు పరిగెట్టి వచ్చి రాజుగారికి నేను విజయం సాధించాను రాజుగారు అని చెప్పి సెకండ్ ఇచ్చి కాళ్ళు పడి టపక్కన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఊరంతా ప్రశాంతం, మీరెంత ప్రశాంతంగా ఉన్నారు అంత ప్రశాంతం. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి చెప్పింది, ఏం చెప్పింది వాళ్ళ ఆవిడ వచ్చి, బాబు రాత్రి మా ఆయన నేను అనుకున్నాం, రాజుగారు పరుగు పందెం పెడుతున్నాడంటే రాజుగారి దగ్గర ఏదో ఆలోచన ఉంది, నువ్వు అనవసరంగా ఆశపడ్డావా, ప్రాణాలు పోగొట్టుకుంటావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వున్నావు, మనకు ఒక 6 గజాలు ఇస్తే చాలు హాయిగా బతుకుతావు అంటే ఈ దుర్మార్గుడు వినలేదు, అత్యాశకు పోయి పరిగెట్టాడు, ఇప్పుడు శ్మశానంలో ఈయన కప్పెట్టాలి, 6 గజాలు ఇవ్వండి రాజుగారు, అంతకన్నా అవసరం లేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఊర్లో పెద్దలంతా కలిపి నిలబడి మాకెవ్వరికి ఎక్కువ భూమి వద్దు, ఎవరు చచ్చిపోయినా పాతి పెట్టడానికి 6 గజాలు ఇవ్వండి రాజుగారు అని చెప్పారు. ఆ సంస్కరణవాది ఎవరు అంటే ఈ రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై లోక్ సత్తా, జై లోక్ సత్తా, జై లోక్ సత్తా. సత్తా ఇది మీ సత్తా.